కాంగ్రెస్ చరణ్ గారు మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం, 4 రాష్ట్రాల ఎలక్షన్లు ఏదైతే ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము ఇట్లాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతిపక్షాలని చెప్తా ఉన్నాయి. ఎలక్షన్లు అయిపోయిన తక్షణమే నరేంద్ర మోడీ గారు అదేవిధంగా వారి కాన్వాయ్లో 50% అదే 1000 వాహనాలను తగ్గించుకుంటామని చెప్పడం, అదే కాకుండా దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచడం, బంగారం వెండి దిగుమతి సుంకాన్ని పెంచుతూ, అదే కాకుండా ప్రధానంగా డీజిల్ పెట్రోల్ తక్కువ వాడాలని చెప్పేసి ప్రభుత్వ కార్యాలయాలకు సూచనలు చేయడం, అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే చాలా రోజుల సంక్షోభం ఎదుర్కొంటా ఉంది భారత ప్రభుత్వం. కాబట్టి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్ల ముందు ఇట్లాంటి బయటపడితే భారతీయ జనతా పార్టీ గెలుపు సాధ్యం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా దాచిపెట్టే ప్రయత్నం చేసిరని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాటలు ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారి మాటల రూపంలో నిజమవుతున్నగా కనపడతా ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో సంక్షోభాలు ఎదుర్కొంటా ఉన్నాయి. ఆ సంక్షేమ నివారణ చర్యల కోసం ఏం చేస్తారో చెప్పండి ప్రధానమంత్రి గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చెప్తే కేంద్ర ప్రభుత్వం మౌనం వహించింది, ప్రధానమంత్రి గారు కూడా మౌనం వహించి ఆర్థికంగా భారతదేశం చాలా పరిపుష్టిగా ఉంది. నరేంద్ర మోడీ గారు ఉన్నంత కాలం భారతదేశంలో ఎలాంటి సంక్షోభాలు కానీ చరణ్ గారు అదే కాకుండా ఏ రకమైన సమస్యలు రావు, ప్రతి దానికి పరిష్కారం నరేంద్ర మోడీ గారే చెప్పారు. ఏదైతే బంగారం ఒక 1 year పాటు కొనొద్దు అండ్ ఇంతకుముందు రాకేష్ గారు కూడా మొన్న ఏదైతే తెలంగాణ పర్యటనలో భాగంగా వచ్చి చెప్పారో, అంటే ఇక్కడ పర్యటన అయినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. సో పొదుపు చేయండి కాస్త, విదేశీ మారక నిల్వలకు సంబంధించి డెఫినెట్గా ఇప్పుడు కొన్ని సర్వేల లెక్కల ప్రకారం 9 నుంచి 11 రోజుల వరకు ఉన్నాయి, లేదంటే కొంతమంది కొన్ని అటు ఇటు లెక్కలు ఉన్నాయి కానీ కాస్త తక్కువనే ఉన్నాయి ఇప్పుడు ఎలర్ట్ అవ్వాల్సినటువంటి అలారం మోగినటువంటి సిచ్యువేషన్. సో ఈ క్రమంలో ఇటువంటి చేస్తే ప్రజలు ఫాలో అయితే తప్పేంటి మేడం? తప్పు కాదు, మేమేమి చెప్పాము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐలు వెళ్ళిపోతా ఉన్నాయి, ఆ దిశగా చర్యలు తీసుకొని చెప్పి ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే పడుచుకున్న పాపన పోలేదు. ఎఫ్డిఐ విషయంలో కేంద్ర ప్రభుత్వం మౌనం వహించింది. ఇప్పుడు ఎఫ్డిఐలు కావచ్చు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఫారెన్ రిజర్వ్స్ లేవు, అదే కాకుండా రిజర్వ్స్ లేవు కాబట్టి ఇట్లా నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వము ఈ దేశ ప్రజలను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఎప్పటి నుంచో చేయాల్సినటువంటి సంక్షోభాన్ని తీరా దగ్గరకు వచ్చిన తర్వాత సంక్షోభంలో కురుకుపోయిన తర్వాత ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మీరు ఎలక్షన్లు ఉన్నప్పుడు ఒక సందర్భంగా ఎంత కూడా ఎలక్షన్లు ముడిపెట్టే అంశం కాబట్టి ఎలక్షన్ల సందర్భంగా ఇట్లాంటి అంశాలను కూడా బయటికి రాకుండా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి భారతదేశం ఆల్రెడీ సంక్షోభంలో ఉంది కాబట్టి ఆ సంక్షోభాన్ని బయటికి చెప్పకుండానే ఓన్లీ పొదుపు మంత్రం నరేంద్ర మోడీ గారు చెప్పించే ప్రయత్నం జరుగుతా ఉంది. దానిలో భాగంగానే చరణ్ గారు నేను మొన్న ఒక కథనం చదివాను, అందులో ఇందిరా మేడం హయాంలో కూడా బంగారం కొనడం ఆపండి అని చెప్పేసి, అది మరి లేకపోతే ఎవరన్నా ప్రచారంగా రాశారా అనేది నిజం చెప్పాలంటే అది నాకు దానిపైన చదివానంతే. సో మీ హయాంలో కూడా అయింది అన్నారు, దాని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా లేదంటే అది ప్రచారం అనుకోవాలా? రాకేష్ గారు ఫేక్ న్యూస్ రైట్? మీరు ఒకసారి వెనుకకి వెళ్ళి చూసినట్లయితే ఇంత గడ్డు పరిస్థితి ఏనాడు లేదు భారతదేశం ఒకాంచి మనం మొదటి నుంచే అలర్ట్ కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి అదే చిదంబరం లాంటి వాళ్ళ ఆర్థికవేత్తలు చాలా స్పష్టంగా చెప్పినట్టు పరిస్థితి. ఎందుకంటే జయరాం రమేష్ గారు కూడా, ఎందుకంటే రోజు రూపాయి పతనం అవుతా ఉంది, డాలర్ పెరుగుతా ఉంది, ఇది సంక్షోభ దిశగా పయనిస్తుందంటే ఏం కాదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు వారు ప్రధానమంత్రి కాకముందేమో బంగ్లాదేశ్ రూపాయి ఎట్టుంది, పాకిస్తాన్ రూపాయి ఎట్టుంది, కాంగ్రెస్ వచ్చి ఇట్లా అయింది పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈ ఏకంగా 95 రూపాయలు పోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తీసుకోవాల్సిన చర్యలు సరైన వేలో తీసుకోకపోవడం మూలంగా భారతదేశం ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నమాట వాస్తవం. ఇంకా భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అదేవిధంగా ఎదురయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికైనా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలు కావచ్చు నిపుణుల సలహా సూచన మేరకు భారత ప్రభుత్వం ముందడుగు వేయకపోతే భవిష్యత్తు ఇంకా చాలా అంధకారమైన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే శ్రీలంకలో మనం పరిస్థితి చూసినాం, పాకిస్తాన్ లో ఏమైందో మనం చూసినాం, శ్రీలంకలో కనీసం కూరగాయ ధరలు ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఆ దిశగా మనం చర్యలు తీసుకోకుండా ఒట్టినే ఏదో 50% మా కాన్వాయ్లో వెహికల్ తక్కువ చేసుకుంటున్నాం, పొదుపు జపం ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసులలో అదేవిధంగా ఇంధన నియంత్రణకు సంబంధించినటువంటి నిబంధనలు తీసుకొస్తుంటే కుదరదు. ఎందుకంటే భారతదేశంలో దాదాపు 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అదే కాకుండా సంక్షోభం ఎదురైనట్లయితే భారతదేశం చాలా రకరకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అదే కాకుండా బంగారానికి సంబంధించినటువంటి
ఇప్పుడే బంగారం గుర్తొచ్చినట్టు నరేంద్ర మోడీ గారు చాలా రోజుల సంది మొత్తం దేశ ప్రజలకు కొంత అలర్ట్ చేసి ఉంటే ఈ వరకు ఆ సంక్షోభ నివారణ చర్యలు కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యి దాని ద్వారా ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి వచ్చేది. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున భారత్ సంక్షోభంలో ఉన్న మాట వాస్తవం. దానిలో భాగంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోవడం, అదే కాకుండా ఎవరైతే ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాల మూలంగా కూడా భారతదేశం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్న మాట వాస్తవం. అదే కాకుండా ఉక్రెయిన్ రష్యా వారు కావచ్చు, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వారు కావచ్చు, రకరకాల ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల ఆధారంగా భారత్ మారకపోవడం మూలంగానే ఆర్థికంగా భారత్ చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. ఆ ఎదుర్కొంటే విషయాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పొదుపు జపం అదేవిధంగా చెబుతుండనే చాలా స్పష్టంగా భారత్ పీకలు కష్టాలు ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా భారత ప్రభుత్వము దేశ ప్రజలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఫారెన్ ఎఫ్డిఐలు వెళ్ళిపోకుండా ఇప్పుడు చరణ్ గారు, ఇప్పుడు రూపాయి మారకానికి సంబంధించి వాల్యూ పడిపోవడము వీటన్నిటికి సంబంధించి డెఫినెట్ గా క్వశ్చన్ చేయాల్సిన విషయమే. ఎట్ ద సేమ్ టైం ఈ ఇంధనానికి సంబంధించి అంటే అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందో మనం చూస్తూనే ఉన్నాము. పశ్చిమాసియా ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో తెలియట్లేదు. ఏ రోజు హర్ముజ్ ఓపెన్ అవుతుంది, ఏ రోజు లేదు. అక్కడ 20 to 30% అయినా కూడా కొన్ని ఆంక్షలు, కొన్ని లెక్కల మధ్య ఇబ్బందికర సిచ్యువేషనే ఉంది. దాని ప్రకారం అలర్ట్ అవ్వడంలో తప్పేముంది అనేది డెఫినెట్గా మీరు అన్నట్టు ఈవెన్ రాకేష్ గారు కూడా అన్నారు, రూపాయి విలువకు సంబంధించి పడిపోవడం అనేది క్వశ్చన్ చేయాల్సిన విషయమే. క్వశ్చన్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇది ఏ రోజుకు ఆ రోజు ఈవెన్ కొరత కూడా ఏర్పడేటువంటి ప్రమాదం అయితే మున్ముందు ఉంది. ఎంత 50-60 రోజులైనా కూడా ఇదే కాన్స్టెంట్గా ఇట్లే కొనసాగితే సిచ్యువేషన్స్ రేపటి రోజున డెఫినెట్గా ఇబ్బంది అవుతుంది. సో అన్ని లావాదేవీలన్నీ ఆగిపోతున్నాయి, ఇబ్బందికర సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో అట్లాంటప్పుడు వాటిని కూడా మనం రాజకీయ పరంగా చూస్తున్నామా ఏమన్నా, లేదంటే ఏంటిది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా, ఎందుకంటే ప్రపంచం మొత్తం ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్స్ కావచ్చు, అదే కాకుండా సోలార్ విద్యుత్ కావచ్చు, రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ ఉంటే భారత్ ప్రభుత్వం అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకపోవడం మూలంగా చాలా ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవం. దానిలో భాగంగా మనం పూర్తి స్థాయిలో ఎలక్ట్రికల్ వెహికల్ మీద ఆధారపడిన పరిస్థితి, పూర్తి స్థాయిలో ఆ దిశగా అడుగులు వేయలేదు. భారతదేశంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ సంఖ్య చాలా లిటిల్ బిట్, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రజలలో కొంత మార్పు వస్తా ఉంది. ఆ ఎలక్ట్రికల్ వెహికల్ దిశగా ప్రయాణం చేస్తా ఉన్నారు. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆనాడు అన్వేషించలేదు, ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో అన్వేషించలేదు. సోలార్ విద్యుత్ కావచ్చు, రకరకాల అంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ ద్వారా చాలా దేశాలు అదేవిధంగా దాని ఇంధనం లేకుండా వాడే ప్రయత్నంలో భాగంగా ఎలక్ట్రికల్ వెహికల్ పెద్ద ఎత్తున ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. దానిలో బాగా ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఈ రంగంలోకి వచ్చిన పరిస్థితి. మన దేశంలో భారతదేశంలో టాటా కావచ్చు, మహీంద్రా కావచ్చు, వాళ్ళ సేల్స్ ప్రతి సంవత్సరం 50% పెరుగుతా ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో ఇంకా ప్రజలను అప్రమత్తం చేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో మొత్తం ఈవీ వెహికల్స్ వాడకం కావచ్చు, ఈవీ వినియోగం తీసుకొచ్చి ప్రజలకు పన్నుల భారం తక్కువ చేసి ఉంటే ఈ వరకు ఈవీ దిశగా అడుగులు వేసేవాళ్ళు. ఆ దిశగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకపోవడం మూలంగా, ఆల్టర్నేటివ్ మార్గాలు అన్వేషించకపోవడం మూలంగా వీటన్నింటికి బీజేపీ నాయకుల దగ్గర నుంచి సమాధానం తీసుకుందాం. చరణ్ గారు, లక్ష్మీనారాయణ సార్, మీ